కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుమీ కుబ్జుండు విశ్వంబరుండు అలతింబోడు త్రివిక్రమస్ఫురనవాడై నిండు బ్రహ్మాండము కలడే మాన్పను కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులం వలదీ దానము గీనమున్ పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకోతాను. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు, 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను, దానం వద్దు, ఈ వామనుడిని పంపించు. నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబునిదియా అర్థంబు కామంబు యశమును వృత్తియు యది ప్రార్థింపనిత్తుననియో అర్థలోభంబున అర్తి బొమ్మను టెట్లు పలికిలేదను కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్మునినే భరించదగాని సత్యహీనుని మోబజాలననుచూ పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక చచ్చు కంటే పలికి బొంకక నిజమున పరుగు కంటే మానధనులకు భద్రంబు మరుయుగలదే. ఓ మహాత్మా, నీవు చెప్పింది నిజమే. లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే. అర్థం, కామం, కీర్తి, జీవనాధారం, వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ధనంపై దురాశతో లేదని చెప్పి తిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పుట కన్నా పాపం లేదు. పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డపని చేసిన వానినైనా భరిస్తాను, కాని మాట తప్పిన వానిని మాత్రం మోయలేను అని చెప్పిందినో. యుద్ధంలో వెనుదిరుగకుండా వీర మరణం పొందడము, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడము మానధనులైన వాళ్లకు ఇవే మేలైన మార్గాలు కాక. ధాత్రిని హలికునకును సుక్షేత్రము బీజములు నొకట చేకురు భంగిన్ చిత్రము గదాతకీవియు పాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. రైతులకు మంచి నేల, మంచి విత్తనాలు దొరకటం చాలా అరుదు. అట్లే దాతకు తగినంత ధనము దొరకటం కూడా అరుదే. అలాగే దానిని గ్రహించటానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం కూడా చాలా అరుదే కదా. కారే రాజులు రాజ్యముగలుగవే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై వేరైనంగలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్పులు వారల వరచరే ఇక్కాలమున్ భార్గవా. ఆచార్య, పూర్వం రాజులున్నారు, వారికి రాజ్యాలున్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కాని వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగులలేదు. కాలం గడిచే కొద్దీ వారి గర్వం కనుమరుగైంది. శిబీ చక్రవర్తి వంటి వారు మాత్రం కీర్తి కోసం పరులకు సహాయం చేశారు. అందుకే వారు ఈనాటికి మన హృదయాల్లో నిలిచిపోయారు.
ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన జననట్టి పొడవు పొడవున కురుచై అడిగడి నటనను బోటికి ఇడరాద మహానుభావ ఇష్టార్థంబుల్ ఇడరాద మహానుభావ ఇష్టార్థంబుల్. మహానుభావ, ఎడతెగని యజ్ఞాలు పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువును చూడడం సాధ్యం కాదు. అటువంటి గొప్పవాడు చిన్నవానిగా మారి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వానికి ఇంకేం కావాలి? నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజముండ్రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరియైన నీరజవముండభ్యాగతుండైననౌ తిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికెన్. ఓ పండితోత్తమా, నాకు నరకం దాపురించినా సరే, బంధనం ప్రాప్తమైనా మంచిదే. ఈ భూమండలం అదృశ్యమైనా, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే, ఏమైనా కాని, ఏదైనా రాని, ఎందుకు ఇన్ని మాటలు? వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఎవరైనా సరే, నా నాలుక వెనుదిరగదు. ఆడిన మాట తప్పను. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు మాట తిరుగలేరు మానధనులు. బాగా బ్రతికినా, ఎన్ని కష్టాలకు గురైనా, పేదరికం వచ్చినా, ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా, చివరికి మరణమే సంభవించినా సరే, అభిమానధనులు మాత్రం మాట తప్పలేరుక. ధనుజలోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మదమరాల గమన వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున జలము తెచ్చ భర్త సన్న ఎరిగి. చంద్రబింబం వంటి ముఖమూ మత్తిల్లిన రాజహంస వంటి నడక కలిగిన అతని ఇల్లాలు వింధ్యావళి భర్త యొక్క సైగను గమనించి ఆ భావాన్ని వెంటనే అర్థం చేసుకుంది. ఆ బ్రహ్మచారి కాళ్ళు కడిగి దానం చేయటానికి శ్రేష్టమైన బంగారు కలశంతో నీళ్లు తీసుకువచ్చింది. రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబులేదనకిత్తుం తెమ్మా అడుగుల నిటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయన్. ఓ ఉత్తమ బ్రహ్మచారి, లేవయ్యా, ఇటు రావయ్యా, నీవు అడిగింది లేదనకుండా ఇస్తా. నీ పాదాలు కడుగనివ్వు, ఇంకా ఆలస్యం దేనికి? లోక సముద్ధరణము నిరత శ్రీకరుణమఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట కడిగే అసురోత్తముడు. వామనుడైన విష్ణువు కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడిగాడు. ఆ పాదం దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలము మేలు కలిగించేది. అన్ని ఉపనిషత్తులకు అలంకారమైంది. భవబంధాలను పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించేది. అదేవిధంగా బలిచక్రవర్తి వామనుని ఎడమపాదాన్ని కూడా కడిగాడు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి యంచుం
క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం శేషాసి పూజించి బ్రహ్మప్రీతం మణిధారవోసె భువనం వాచర్యమున్ పొందగన్. బలిచక్రవర్తి చేతులు చాచి వామనుని భక్తితో పూజించాడు. బ్రాహ్మణుడవు, విష్ణు స్వరూపుడవు, నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నా అని పలికి పరమాత్మునకు ప్రీతి కలుగుగాక అంటూ వెంటనే చేతిలోని నీటిని ధారవోశాడు. అది చూసి లోకమంతా ఆశ్చర్యపోయింది. బలి చేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుట కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగిడే భూత పంచకమనగా. ఓ పరీక్షిన్ మహారాజా, అన్ని భూతాలకు విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానమిచ్చిన వెంటనే 10 దిక్కులు పంచభూతాలు బళి బళి అని ఆయనను పొగిడైతరా.